ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునగాక. షలోమ్. గడచిన 4 మాసాలు దేవుడు కృప చూపించి, దేవుడు కాపాడి, దేవుడు సహాయం చేసి, దేవుడు నడిపించి మరొక నూతనమైన మాసంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపించారు. ఈ సంవత్సరము దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము మీకా 7:15 ప్రకారముగా నేను జనులకు అద్భుతములు కనపరతును. ఆ వాగ్దానాన్ని దేవుడు స్థిరపరిచాడు. ఏప్రిల్ మాసంలో 20 దినాలు దాదాపు 10 దేశాలు వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. ఫ్రాన్స్ దేశానికి, స్విట్జర్లాండ్ దేశానికి, జర్మనీ దేశానికి, స్పెయిన్, పోర్చుగల్, అదే రీతిగా రోమ్, వాటికన్ సిటీ, వెనీస్ అనే ప్రాంతము, నెదర్లాండ్ లో ఆమ్స్టర్డామ్ అనేటటువంటి ప్రాంతము, అనేకమైనటువంటి యూరోప్ లో ఉన్నటువంటి దేశాలు వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. గమనించండి ప్రియులరా, ఈ మొదటి దినం మటుకే కాస్తంత ఎక్కువసేపు వీడియో ఉంటుంది, కానీ మిగిలిన రోజులంతా కూడా 2 నిమిషాలు ఉండేటట్లుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. గడిచిన మాసములన్నీ దేవుడు మనకు సహాయం చేశాడు గనుక మొదటిగా ఈ మొదటి దినం మనం చేయాల్సినటువంటి కార్యము దేవుడు చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ నెల గురించి మీరు కలవరపడుతున్నారా? ఈ నెలను గురించి మీరు భయపడుతున్నారా? ఈ నెలను గురించి మీరు ఆందోళన పడుతున్నారా? భయపడొద్దండి. గడిచిన సంవత్సరములు, గడిచిన దినములు, గడిచిన మాసములు మనకు సహాయం చేసి నడిపించినటువంటి దేవుడు ఈ నూతన మాసం అంతా కూడా మీకు తోడై ఉండి మీరు అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా అత్యధికమైన మేలులో మీ జీవితంలో దేవుడు జరిగించునుగాక. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. కారణం ఏంటి అని మనం గమనించినట్లయితే విపరీతమైనటువంటి ఎండలు ఉన్నాయి. యూరప్ దేశం వెళ్ళినప్పుడు విపరీతమైన చలి. ఎటువంటి చలి అంటే ఆ ఎముకలు కొరికేటటువంటి చలి. భారతదేశంలో అడుగు పెట్టగానే భయంకరమైనటువంటి వేడి. అయితే గమనించండి ప్రియులరా, 121వ కీర్తన 6వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి, అనేక సార్లు వేసవి మాసంలో అనేక మంది మరణిస్తూ ఉంటారు. దేవుడు కరోనా వచ్చినప్పుడు దేవుడు కాపాడాడు, ఎండ దెబ్బ నుంచి దేవుడు కాపాడాడు, వరదలు వచ్చినప్పుడు దేవుడు కాపాడుతున్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయమో, మన చుట్టుపక్కల ఏం జరుగుతూ ఉన్నా కూడా దేవుడు మనకి తోడై ఉండి ఎటువంటి తెగులు మన మీదకి రాకుండా, ఎటువంటి నాశనకరమైనటువంటి రోగములు మనకు రాకుండా నిత్యము దేవుడు మనకి తోడై ఉండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, నడిపిస్తున్నాడు. దేవుడు మనకు ఆయుష్నిస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. అందును బట్టి ప్రభువును మనం స్తుతించాలి. ఈ ఉదయకాల సమయంలో నా ప్రాముఖ్యమైనటువంటి మాట, ఏ ఎండ దెబ్బ నీకు తగలకుండా నిన్నును నీ కుటుంబమును దేవుడు కాపాడి ఈ మాసం అంతా మీ అవసరతలన్నింటినీ దేవుడు సంధించి మీ జీవితంలో ఘనమైన కార్యములు దేవుడు జరిగించునుగాక. ప్రాముఖ్యంగా సమ్మర్లో ఎక్కడైనా మీటింగ్స్ జరుగుతూ ఉంటే, ఒకవేళ ఎక్కడైనా రివైవల్ మీటింగ్స్ జరుగుతుంటే ఇంట్లో ఖాళీగా కూర్చోవద్దండి. వెళ్ళండి, వాక్యం వినండి, వాక్యం చేత బలపరచబడండి. జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమ పరిచర్లన్నిటికీ కూడా మీ వంతు సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే పరిచర్య కొరకు మీ వంతు ఆర్థిక సహాయాన్ని అందించండి. తద్వారా ఇంకా అనేక ప్రాంతాలకి సువార్తను అందించడానికి అవకాశం ఉంటుంది. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతట్లో వారికి జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.